హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో ఈ యొక్క వీడియోలో ఏంటంటే స్టాక్స్ గురించి, ఐపీఓస్ గురించి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ ప్రాఫిట్స్ ఉంటాయి. అసలు ఇవన్నీ ఏంటి? ఒక బిగినర్గా మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అని స్టార్ట్ చేసుకున్నట్లయితే, మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో బేసిక్ నాలెడ్జ్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మీ యొక్క మనీ ఎటు నుంచి ఎటు పోతున్నాయి, అసలు ఏ బ్రోకర్ని మన యొక్క డిపాజిట్ మనీ తీసుకుంటున్నాడు, మనకి విత్డ్రాస్ ఎలా వస్తాయి, ఇదంతా ప్రాసెస్ తెలియకుండా మీరు గనక ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే దయచేసి అవన్నీ ఆపేసేయండి. ఎందుకంటే ఒక గైడెన్స్ లేకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కనుక, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆన్లైన్లో యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాస్లో ప్లాట్ఫామ్స్లో చూసి ఇన్ఫర్మేషన్ తెలిసేసుకుని ఇన్వెస్ట్ చేసి డిపాజిట్స్ చేసి దాని తర్వాత అవి డబ్బులు పోయాయి అంటే దానికి ఎవరు బాధ్యులు ఉండరు. సో థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఒక గైడెన్స్ అయితే పెట్టుకోండి. సో ఆ గైడెన్స్ ఎక్కడ దొరుకుతారంటే, సో దాని గురించి మనం ఈ వీడియో లాస్ట్లో చెప్పుకుందాం. థింగ్ ఏంటంటే స్టాక్స్ ఏంటి, ఐపీఓస్ ఏంటి, అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, సో వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపిస్తే కనుక షేర్ చేసేసుకోండి. సో ఇక టాపిక్లోకి వస్తే స్టాక్స్ అంటే ఏంటి, అసలు ఒక కంపెనీ గురించి అండ్ దాని తర్వాత కంపెనీలో వాటాల గురించి, మన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటంటే, ఒక కంపెనీలో చాలా వాటాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు షేర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఓన్ చేసుకోవాలన్నమాట. ఓన్ చేసుకోకపోవడం కాకుండా మనం వాటిని కొనుక్కోవచ్చు. దాని ప్రైస్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక స్టాక్ కొనుక్కున్నాను అనుకోండి, దాంట్లో క్వాంటిటీ అనేది ఒక 30-40 ఉందనుకోండి. ఆ క్వాంటిటీలో ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మనకి ₹1 పెరిగినా కూడా ఏంటంటే కంప్లీట్గా ఆ క్వాంటిటీలో ఉన్న ప్రతి ఒక్క షేర్కి ఏంటంటే ఆ రూపాయి పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు 30 షేర్స్ కుంటే 30 ఇంటూ ₹1 పెరుగుతుంది అనమాట. సో ₹30 మనకు ఇంక్రిమెంట్ అవుతుంది. అలా ఏంటంటే ఎన్ని షేర్స్ అయితే మనం కొని పెట్టుకుంటామో ఒక కంపెనీ గురించి, ఆ కంపెనీ ఎప్పుడైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ₹200 దగ్గర ఉన్న స్టాక్ని కొనుక్కున్నాను అనుకోండి, ఒక 2 months తర్వాత అది 300 అయింది అనుకోండి, ఓకే నేను ₹100 ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి మీరు అమ్ముకోవచ్చు. అంతేగాని దాన్ని ఓన్ చేసుకోలేరు అనమాట. సో మీరు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి మీరు ఓన్ అనుకోకండి ఎప్పుడైనా కూడా. సో థింగ్ ఏంటంటే అది ఎప్పుడైనా డౌన్ అయిపోవచ్చు. దాని తర్వాత మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ లాస్ కూడా అవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోకుండా మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోకండి. సో స్టాక్లోకి వచ్చేసరికి మనం షేర్స్ కొనుక్కుంటాము. షేర్స్లో మనం కొన్న తర్వాత ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే, ప్రాఫిట్ ఓకే నాకు $1000 లైక్ ₹1000 ₹1 ఎంతైనా కావచ్చు. మనం ల్యాక్స్లో పెడితేనేమో ప్రాఫిట్ కూడా ల్యాక్స్లోనే వస్తుంది, క్రోర్స్లో పెడితే ప్రాఫిట్ కూడా క్రోర్స్లోనే వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక అండర్ ద గైడెన్స్ చేస్తేనే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐపీఓస్ అంటే ఏంటి, అసలు ఐపీఓస్ అంటే ఏంటంటే నేను చాలా బ్రీఫ్గా చెప్తున్నాను ఈ వీడియోలో. ఏంటంటే ల్యాగ్ చేయకుండా, ఐపీఓస్ మీరు కనుక తీసుకున్నట్లయితే ఇవి లైక్ నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారు. జెరోడా కావచ్చు, కైట్ కావచ్చు, నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉంటారు. అందులో మీరు ఆప్షన్ అంటే ఐపీఓస్ ఆప్షన్ చూడొచ్చు. అందులో ఏంటంటే టెంపరీగా ఇన్స్టాంట్గా మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఏవైతే వాళ్ళకి కంపెనీకి సంబంధించిన స్టాక్స్, షేర్స్ ఉన్నాయో అలొకేట్ చేయడం జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద పీరియడ్లో మనకి ఆ యొక్క ప్రాఫిట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా 1 month, 1 week అలా వాళ్ళు ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉంటారు అనమాట. ఫలానా డేట్కి అలొకేట్ అవుతాయి, ఫలానా డేట్కి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక క్వాంటిటీ షేర్స్, స్టాక్స్ కనుక అలొకేట్ కాకపోతే మన యొక్క డబ్బులు అనేది రీఫండ్ అవుతాయి అనమాట. సో ఇది ఐపీఓస్ అనేది బెటర్. మీరు ఒకసారి ఆలోచించండి అంతే. ఇన్స్టాంట్గా రావాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, ఆ డబ్బుతో మీకు పని లేదు అనుకున్నప్పుడే ఆ డబ్బుని తీసుకొచ్చి దీంట్లో పెట్టండి. లేదు నేను ఈ రోజు పెట్టేసి 2 days తర్వాత తీసేసుకుంటాను అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ 2 daysలో లాస్ కనుక వస్తున్నట్లయితే మీకు నెగిటివ్ ప్రాఫిట్సే రావడం జరుగుతుంది. సో వాటన్నిటిని మీరు గుర్తుంచుకొని ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోండి. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవి మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ చాలా మంది ఇన్వెస్ట్ చేసుకోవడానికి పోయి చాలా ఫ్రాడ్స్లో ఇరుక్కుంటూ ఉంటారు అనమాట. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. బ్యాంక్స్ పరంగా కావచ్చు, లేకపోతే కంపెనీస్ పరంగా కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. సో అంటే ప్రైవేట్ సంస్థలు అనమాట. సో వాటిలో ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఎక్కువ అంటే వడ్డీ, చక్కెర వడ్డీ ఇలా ఉంటాయి కదా. సో వాటిలో ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో వీటిలో చూసుకుంటే 1% 1%, 2% పెరగడానికి అంటే చాలా టైం పడుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే అబోవ్ 15% చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో వీటన్నిటికీ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది
ఫర్దర్గా మనకి ఇన్ డెప్త్గా మనం చెప్పుకుందాం. సో స్టే కనెక్టెడ్ విత్ ఆల్ అబౌట్ మేక్ మనీ ఛానల్. సో ఎవరైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.